నా పేరు హర్విందర్ సింగ్. నాది పంజాబ్. వర్క్ వీసా కోసం ఓ ఏజెంట్కు 42 లక్షలు ఇచ్చి మోసపోయా. ఎలాగోలా బ్రెజిల్ వస్తే పెరు విమానం ఎక్కిస్తానని ఏజెంట్ చెప్తే ఆయన మాట నమ్మి నేను బయలుదేరా. ఢిల్లీ నుంచి ఖతార్కి వెళ్ళా. అక్కడి నుంచి బ్రెజిల్కి వెళ్ళా. అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళడానికి నరక యాతన పడ్డా. బ్రెజిల్ వెళ్ళిన తర్వాత విమానం ఎక్కిస్తామని చెప్పారు, కానీ అలాంటిదేం లేదు. ఓ ట్యాక్సీలో కొలంబియాకు, అక్కడి నుంచి పనామాకు తీసుకెళ్లారు. అక్కడ ఒక నౌక ఎక్కిస్తామన్నారు, కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. 2 రోజుల పాటు అక్రమ మార్గంలో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. తెలిసిన వారు ఎవరూ లేరు. అది మనకు తెలిసిన ప్రాంతం కాదు. అదృష్టం ఉంటే బతుకుతా, లేకపోతే చచ్చిపోతా అనుకున్నా. 2 రోజులు అలా వెళ్ళిన తర్వాత పర్వత మార్గంలో మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లారు. మెక్సికో సరిహద్దుకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఒక చిన్న బోట్లో కుక్కేశారు. 4 గంటల ప్రయాణం తర్వాత బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పనామా అడవిలో మరొకరు చనిపోయారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొని అక్కడికి వెళ్ళిన ట్రంప్ నిర్ణయంతో తిరిగి వచ్చేసా. ఇన్ని సమస్యలు అవసరమా చెప్పండి? అనుభవంతో చెప్తున్నా, ఎవరూ అక్రమంగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఇవి హర్విందర్ సింగ్ చెప్పిన మాటలు. సుఖ్పాల్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా ఇలాంటి అనుభవాన్నే చెప్పుకున్నాడు. అమెరికా వెళ్ళడానికి 15 గంటల సముద్రంలో ప్రయాణం చేశా. ఆ తర్వాత 45 కిలోమీటర్లు పర్వత మార్గంలో తీసుకెళ్లారు. ఈ మార్గాల్లో ఎవరైనా గాయపడితే అంతే సంగతి. దిక్కు మొక్కు ఉండదు. చావు ఒక్కటే మార్గం. అదృష్టం కొద్దీ నేను ప్రాణాలతో మిగిలా. కానీ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళే దారిలో ఎన్నో శవాలు చూసా. అవన్నీ భరిస్తూ మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగు పెట్టే ముందు మాలో ఉన్న ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అంతే, మమ్మల్ని తీసుకుపోయి చీకటి గదుల్లో పడేశారు. 1 కాదు 2 కాదు, 14 రోజులు సూర్యుడి జాడే తెలియని గదిలో నరకం అనుభవించాం. అందుకే ఎవరూ అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్ళొద్దు. భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో హర్యానా, గుజరాత్ నుంచి వెళ్లిన వారు 33 మంది చొప్పునున్నారు. 30 మంది పంజాబ్ నుంచి వెళ్లారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల నుంచి 3 చొప్పున ఉన్నారు. చండీగఢ్కు చెందిన వాళ్లు కూడా 2 ఉన్నారు. అమెరికాలో 7 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందరినీ త్వరలో పంపిస్తామని చెబుతోంది.